మాత్రం శివుని మాత్రం అయితే ఒక ఒక మిరాకిల్ చూపించారు. అతని యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరి యాక్టింగ్ ఒక లెవెల్, ఒక గూస్ బంప్స్, ఒక బ్లడ్ మాత్రం నరాలు కదిలిపోయింది. ఈ సినిమా ప్రతి ఒక్క హిందువు ఈ సినిమా చూడాలి. దేవుడు లేడు అనేవాడు మాత్రం పక్కా చూడాలి. తర్వాత మాత్రం ఈ సినిమా చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఒక దేవుని నమ్ముతారు. మన హిందువులు మాత్రం పక్కా ఈ సినిమా చూడాలి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఒక హై లెవెల్లో వెళ్ళిపోతుంది. అసలు ఇంత చక్కగా చూపిస్తారు అనుకోలేదు. దేవుడు అంటే ఏందో ఈ సినిమాలో క్లియర్ కట్ గా చూపించారు. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూస్తే మాత్రం, చూడకపోతే మాత్రం మీకు ఇంకా ఇలాంటి సినిమా రాదు. థియేటర్లో మాత్రం ఈ సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలి. సినిమా చాలా వైలెంట్ ఉంది అంటున్నారు, చిన్నపిల్లలు చూడొచ్చు. 100% చూడాలి. అంత వైలెంట్ ఏముందన్న, వాళ్ళ సినిమా చూస్తే అర్థమవుతుంది దేవుడు అంటే ఏందనేది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ సినిమా చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలి. చూస్తే మాత్రం చిన్నపిల్లలు చూస్తే మాత్రం ఒక దేవుడు అనేవాడు ఉన్నారా అని చెప్పేసి అనుకుంటారు. ఒక ధర్మం అంటే ఎందుకు చూపించారు సినిమాలో. అసలు ఆ డైలాగ్స్ వర్షన్స్ కి, ఆ స్టోరీకి మాత్రం హ్యాట్స్ ఆఫ్. సినిమా సనాతన ధర్మం కోసం చూడమంటారా, బాలయ్య బాబు కోసం చూడమంటారా? బాలయ్య బాబు కోసం చూడాలి. బాలయ్య యాక్టింగ్ మాత్రం అయితే ఒక మిరాకిల్, ఒక గూస్ బంప్స్. అసలు ఆయన యాక్టింగ్ అయితే 100కు 200 మార్కులు అయితే తప్పలేదు, అలా ఉంది యాక్టింగ్. ఇంకా చరిత్రలో ఇలాంటి సినిమా బాలయ్య గారు తీస్తారు అనుకోలేదు, దానికి మించి తీశారు. మళ్ళీ ఇలాంటి సినిమాలు మా కోసం తీయాలి సార్. మీరు ఇంత ఓల్డ్ అయినా ఇంత ఎనర్జీగా ఉన్నారంటే మీకు మాత్రం మీ రూపం, మీలో ఒక శివుడు ప్రత్యక్షమై మీతో యాక్టింగ్ చేయించాలనుకుంటాను అయితే.